కొలంబియా దేశంలో శాస్త్రవేత్తలకు అత్యంత అరుదుగా కనిపించే గ్రీన్ హనీ క్రీపర్ పక్షి దర్శనమిచ్చింది. గత 100 ఏళ్లలో రెండోసారి మాత్రమే ఈ పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతిని కనుగొన్నారు. ఈ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొక వైపు నీలం అంటే మగ పక్షుల ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనెండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ మగ లక్షణాలను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు ఉన్న ఈకలను చూస్తే పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు ఉండే ఈకలను చూస్తే స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేకాదు ఈ పక్షిలో కణాలు ఆడ మగ కణాలుగా విభజించి ఉంటాయి. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఎలా జాతి పక్షిలో తానంత వరకు ద్వైపాక్షిక ఆడ మగ లక్షణాలను చూడలేదన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. 100 ఏళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనెండ్రోమార్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అన్నారు. కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయన్నారు. ఇక్కడ ఒక గుడ్డు 2 స్పెర్మ్ల ద్వారా 2 సార్లు ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు.